ప్రపంచ మానవత్వపు దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమాలకు చైర్మన్ డాక్టర్ శరత్ బోస్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటుతూ ఉండడం వలన ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కరణం రవీంద్ర, కోలా సుబ్బారావు, అల్లాడి రాజ్కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఈ జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో మనం అందరం భాగస్వామ్యం అయినందుకు, ముఖ్యంగా ఈ బృందావనం శ్మశాన వాటికలో ప్లాంటేషన్ ఇవాళ మొక్కల యొక్క ఆవశ్యకత, చెట్ల యొక్క ఆవశ్యకత చెప్పవలసిన అవసరమే లేదు. దీన్ని డెవలప్ చేసుకునే మోటివేషను, అట్లానే ఈ శ్మశాన వాటికి సౌకర్యవంతంగా అందరికీ వసతి ప్రకారంగా చేయాలనే మోటివేషన్తో మానవతా స్వచ్ఛంద సంస్థ దీన్ని కేర్ టేకింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. అట్లానే ఈరోజు అంతర్జాతీయ మానవతా దినోత్సవం సందర్భంగా వేరే ఇంకా కార్యక్రమాలు కూడా ఉదయం కూడా వేరే అమరవీరుల సందర్భంగా కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ పూట ఈ చెట్లు నాటే కార్యక్రమంలో మనందరం భాగస్వామైనందుకు మానవత్వపు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాపట్ల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో పివిపాలెం గౌడపాలెం నందు అమరజీవి పరిషా వెంకట మోహన్ కృష్ణ వాళ్ళ ఇంటి వద్ద ఉదయం 5,000 రూపాయల విలువైనటువంటి బియ్యము, కందిపప్పు, చింతపండు, పంచదార, మినుములు, మినపప్పులు ఇవన్నీ కూడా మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా మరి బాపట్ల పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ శ్మశాన వాటికలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కూడా మాకు ఒక మంచి అంశం కాబట్టి అటు సేవా కార్యక్రమాలతో పాటు ఈ పర్యావరణ పరిరక్షణకి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హిందూ శ్మశాన వాటిక నందు